ఎందుకమ్మా? చాలా సంవత్సరాల తర్వాత తిరిగొచ్చావు. ఇక్కడున్న సమస్యలు చెప్తే నువ్వు భయపడతావని చెప్పలేదు గాని నిజానికి నీ దగ్గర దాచేదేమీ లేదమ్మా. రిజిస్ట్రేషన్ నీ పేరు మీద చేయించాలనుకుంటే ఎదురైన ఆటంకాలు నువ్వే కళ్ళారా చూసావు కదా. అనాథాశ్రమంలో మనల్ని నమ్ముకుని వేల మంది ఉన్నారు. ఈ ఆస్తంతా నీ పేరు మీదకి మారితేనే మనం అనాథాశ్రమాన్ని కాపాడుకోగలం, మీ తాతయ్య ఆశయాన్ని నిలబెట్టగలం, ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ నీడనివ్వగలం. కాని ఆస్తిని చేజిక్కించుకుని వాళ్ల సొంతం చేసుకోవాలన్న స్వార్థంతోనే మన దాయాదులు రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకున్నారని నాకర్థం అవుతుంది. మీ తాతగారి కలని, ఈ జమీని, నీ మీదున్న బాధ్యతని నిలబెట్టాలన్న ఆలోచనతో నిద్ర రావడం లేదమ్మా. అమ్మమ్మా, నేనిక్కడికి వచ్చేటప్పటికీ ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఉంటాయని నాకు తెలీదు. రిజిస్ట్రేషన్ పనులన్నీ తేలిగ్గా అయిపోతాయి అనుకున్నాను. అదంత తేలిక కాదని ఈ రోజు నాకు అర్థమైంది. ఇది తాతయ్య గారు వర్ష మీద పెట్టిన బాధ్యత. అనాథాశ్రమాన్ని కాపాడుతానని నాకు మాటేవో మాట. ఇలా ఆటంకాలు సృష్టిస్తున్నది ఎవరో చెప్పమ్మమ్మా. ప్రాబ్లంని నేను క్లియర్ చేస్తాను. నువ్వెందుకమ్మా? నేనే ఈ సమస్యని తొలగిస్తాను. ఇప్పటిదాకా ఈ బాధ్యతలు, ఈ భారం నువ్వు మోసుకుంటూ వచ్చావమ్మా. వాళ్ళెవరూ నాకు చెప్పు. వాళ్ళు ఎన్ని సమస్యలు సృష్టించినా, ఏం చెయ్యాలని చూసినా ఈ ఆస్తిని అనాథాశ్రమానికి దక్కేలా చేసి తీరుతాను. నేను చూసుకుంటానమ్మా. అవతల ఉన్నది అంత ఆషామాషా మనిషి కాదమ్మా. ఎవరైనా కానీ అమ్మమ్మా, ఈ రోజు బయట అడ్డుపడిన శత్రువులు రేపు ఇంటి దాకా రావచ్చు.